పాక్ బంగ్లాదేశ్లలో గుంటూరు కారం హిట్. ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు కారం తెలుగులో థియేట్రికల్ రన్ ఎంత నిరాశపరిచినా హిందీ డబ్బింగ్ మాత్రం పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో మంచి హిట్ అయింది. నెట్ఫ్లిక్స్లో గత 5 వారాలుగా టాప్ 10లో 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. టాప్లో 12th ఫెయిల్ ఉంది. 2వ స్థానంలో హాలీవుడ్ డామ్సెల్, 3వ స్థానంలో షారుఖ్ ఖాన్ డంకీ, 4వ స్థానంలో విజయ్ సేతుపతి మెర్రీ క్రిస్మస్, 5వ స్థానంలో గుంటూరు కారం ట్రెండింగ్ అవుతున్నాయి. అప్పుడప్పుడు బంగ్లాదేశ్లో, ఎక్కువగా పాకిస్తాన్లో హిందీలో డబ్బింగ్ అయిన తెలుగు సినిమాలకి ఆన్లైన్లో మంచి ఆదరణ ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్లు టాప్ ఫేవరెట్ స్టార్లుగా కొనసాగుతున్నారు. బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్ పాకిస్తానీలకి పిచ్చెక్కించారు. ఇప్పుడు గుంటూరు కారంతో మహేష్ బాబు ఈ లిస్టులో చేరాడు. గుంటూరు కారం ఇంకా థియేట్రికల్ విడుదల కాకముందు తెలుగు ట్రైలర్ పాకిస్తాన్లో వైరల్ అయింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన అట్టర్ ఫ్లాప్ అయిన బ్రో కూడా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఓటీటీలో హిట్ అవ్వడం. ఇది హైందవ పురాణ నేపథ్యపు కథతో కూడిన సినిమా అయినా హిట్ అయింది. 2 పక్క దేశాల్లో తెలుగు సినిమాల పట్ల క్రేజ్ని చూసి ఇకపై నిర్మాతలు ఓటీటీల నుంచి ఎక్కువ డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఓటీటీలు వ్యూస్ డేటా వెల్లడి చేయవు. అలాంటిది గత డిసెంబర్లో నెట్ఫ్లిక్స్ తొలిసారిగా 6 నెలల కాలానికి సంబంధించి 50,000 గంటలకు పైగా వ్యూస్ సంపాదించుకున్న సినిమాల సిరీస్ల లిస్టు ప్రకటించింది. ఇది హాలీవుడ్ నుంచి డిమాండ్ వల్లే సాధ్యమైంది. వ్యూస్ తెలిస్తే ఎంత హిట్ అయిందో తెలుస్తుంది. ఎంత హిట్ అయిందో తెలిస్తే పారితోషికాల విషయంలో కళాకారులకి న్యాయం చేయొచ్చు. అయితే వ్యూస్ డేటా కోసం 6 నెలలు ఆగనవసరం లేకుండా ఏ వారానికి ఆ వారం నెట్ఫ్లిక్స్ ప్రకటించే ట్రెండింగ్ చార్ట్స్ నిర్మాతలకు ఉపయోగపడొచ్చు. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో ఇదే జరిగింది. 2 పక్క దేశాల్లో 5 వారాలుగా స్థిరంగా 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతోందంటే ఈ కొత్త మార్కెట్ని పరిగణనలోకి తీసుకోవచ్చు నిర్మాతలు. డంకీతో షారుఖ్ ఖాన్, గుంటూరు కారంతో మహేష్ బాబు నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్ని ఏలుకుంటున్నారని నెట్ఫ్లిక్స్ ఫిబ్రవరి 21న ప్రకటించింది. పాకిస్తానీలు, బంగ్లాదేశీలు పూర్వం నుంచే యూట్యూబ్లో హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాల నాణ్యతని చూసి ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్లో గోల్డ్ మైన్ టెలిఫిలిం అనే ఛానల్ తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ సినిమాలని పోస్ట్ చేస్తుంటుంది. పాకిస్తానీలు చాలామంది వీటిని చూస్తారు. బాలీవుడ్ సినిమాల కంటే మంచి కథాంశాల్ని కలిగి ఉంటున్నందుకు వీటిని చూస్తున్నట్లు చెప్పుకుంటారు. భాషా అవరోధం పెద్దగా లేదు. కొన్ని తెలుగు సినిమాల్లో విలన్లు వాడే హైదరాబాదీ ఉర్దూని ఎంజాయ్ చేస్తారు. రజనీకాంత్ సూపర్ పవర్స్ గురించి కూడా వారికి తెలుసు. కరాచీలోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర, తమిళనాడు, కేరళల నుంచి ముస్లిం వలస సమూహాలు దేశ విభజన సమయంలో వచ్చి స్థిరపడ్డాయి. వీరు అక్కడి ప్రజల్లో కలిసిపోయారు. వీరిని మద్రాస్ ప్రెసిడెన్సీ వాలాలని పిలుస్తారు. మద్రాసీలని కూడా పిలుస్తారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి డెక్కని ముస్లింలు కూడా చాలామంది కరాచీలో స్థిరపడ్డారు. కాబట్టి ఈ దక్షిణ ప్రాంతపు వలస సమూహాలకి సహజంగానే సౌత్ సినిమాల పట్ల ఇష్టం ఉంటుంది. పాకిస్తాన్ ఇతర రాష్ట్రాల్లో నేటివ్ పాకిస్తానీలు కూడా తెలుగు, తమిళం డబ్బింగ్ సినిమాల్ని విస్తృతంగా చూస్తారు. తెలుగు సినిమాల్లో హింసతో పాటు శృంగార కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఆకర్షితులవుతున్నామని చెప్పుకుంటారు. అలాగే బాహుబలిని చూసిన కొందరు టెర్రరిస్టులు అందులోని మాహిష్మతి కోటని బాంబు పెట్టే పేల్చేయాలని కామెంట్లు చేసినట్లు చెప్పుకుంటారు. పాకిస్తాన్లో బాలీవుడ్ సినిమాల కోసం క్రేజ్ పట్ల తక్కువేమీ కాదు. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్దే స్థానం. 2017లో యూరి సైనిక స్థావరం మీద పాక్ ఉగ్రవాదుల దాడితో బాలీవుడ్లో పనిచేస్తున్న పాక్ కళాకారులు నిషేధించడంతో పాకిస్తాన్ తమ దేశంలో బాలీవుడ్ సినిమాలని థియేటర్లలో ప్రదర్శించడాన్ని నిషేధించింది. అప్పటి నుంచి పాక్ ప్రేక్షకులు ఆన్లైన్లో భారతీయ సినిమాలను వీక్షిస్తున్నారు. ఆన్లైన్లో వివిధ వెబ్సైట్లతో పాటు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మొదలైన స్ట్రీమింగ్ సర్వీసుల్ని ఆశ్రయిస్తున్నారు.